Hello, good day, my dear fourth class students. Today I am going to teach you a lesson by name Reward of Life. This has two parts, parts 1 and 2. It's a very interesting lesson, and so far we have recorded more than 600 videos and also more than 600 Zoom classes. My name is Allada Janardhan Rao and I am the correspondent. So this story is about a king and his daughter, the tough test that was imposed by the king's daughter, and the several princes coming and they want to participate in the test, but the tests were not, they were afraid of their life. So they did not participate. And finally, there is one gentleman by name Kurupshana. He is considered to be a not worthy person by his mother because he doesn't do anything good. So this time, this boy or this gentleman Kurupshana wanted to prove that he can do something. He participates in the competition, very tough competition. He succeeds, but unfortunately, he is very ugly. Everybody is worried when all the princes refused to participate in the contest. He went along and he participated. He won the contest, and everybody, king and the Indumati were worried. He looks very ugly. Indumati thought that he would get a wise and brave person as his husband, but on the other hand, he got a very ugly person. But what happens is, once the test is over, the Kurupshana tells the king, I did not participate in the test to marry your daughter. I just want to prove that I can succeed to my mother. That's why I did. So don't worry about it. Don't worry about the marriage. I would love to have the princess or the Indumati to be married to a very brave prince. Okay? So that is the story. అంటే ఒకనొకప్పుడు ఒక రాజు ఉన్నాడు. అతని పేరు చంద్రదీపు. అతనికి ఒక డాక్టర్ ఉంది, ఇందుమతి. ఆవిడ్ని ఒక అబ్బాయిలాగే అన్నింటిలోని విలువిద్యలో అన్నింటిలోని నువ్వు ఆరితేరినట్టు ట్రైన్ చేశాడు. ఆవిడ యుక్త వయసు వచ్చేప్పుడు పెళ్లి చేద్దామంటే ఆవిడ పోస్ట్పోన్ చేసింది. వన్ డే షీ అగ్రీ. ఆ కండిషన్ ఏంటి, నేను కొన్ని పరీక్షలు పెడతాను, ఆ పరీక్షలో నెగ్గిన వాళ్ళకే నేను పెళ్లి చేసుకుంటాను. సో కింగ్ అగ్రీ. ఆవిడేమో టెస్ట్ పెట్టింది. టెస్ట్ పెడితే కింగ్ థాట్, నో ఇది మంచిది కాదు, ఇది కరెక్ట్ కాదన్నా మరి కూతురికి ఇచ్చిన మాట ప్రకారం మామూలుగా కండక్ట్ చేస్తాడు. కానీ ఎవరు ఏ ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చారు, కానీ ఎవరు కూడా పోటీలోనే పాల్గొనలేదు. బికాజ్ దే నో దట్ దే ఆర్ గోయింగ్ టు డై. సో ఇది ఇలా ఉంటుండగా కురుప్షానా అనే ఒక అబ్బాయి, హీఈస్ యంగ్ మ్యాన్. అతను హిజ్ మదర్ ఆల్వేస్ స్కోల్డ్స్ హిమ్, తిడతాది, నువ్వు ఎందుకు పనికిరావు, ఏమి చేయలేవు అని. దాన్ని ప్రూవ్ చేయడానికి ఈయన ఏం చేస్తాడు, నేను పార్టిసిపేట్ చేస్తానని వస్తాడు. చూడగానే అందరూ భయపడతారు. అమ్మో, అందరూ అంటే ముఖ్యంగా రాజు యొక్క కూతురు ఇందుమతి భయపడతారు. ఎందుకు, ఒకవేళ వీడిని గెలిపిస్తే అప్పుడేముంది, ఇందుమతి ఒక అందవికారుడైనటువంటి వాడికి పెళ్లి చేయాలి. సో ఎవరైతేనే వీడు గెలుస్తాడు. గెలిచిన తర్వాత అప్పుడు వీళ్ళందరూ వరి అవుతుంటే చెప్తాడు, నేను
రాజ్ కుమార్తెని పెళ్లి చేసుకోవడానికి నేను ఇక్కడ ఈ పోటీలో పాల్గొనలేదు. మా అమ్మగారికి నేను ఎప్పుడు నాకు దేనికి పనికిరావు అని అంటుంటే ఆవిడ ప్రూవ్ చేయడానికనే నేను ఈ పార్టీలో పాల్గొన్నాను. సో అందుకని మీ అమ్మాయికి మంచి యువరాజు వస్తుంది, పెళ్లి చేయండి అని చెప్తాను. సో ఇందులో ఏంటంటే జీవితంతో ఆట ఆడకూడదు. ఈ అమ్మాయి ఏమో షీ ప్లేడ్ హర్ లైఫ్ విత్ ఏ గేమ్, ఒక గేమ్ పెట్టింది. పొరపాటున నేను మరి వెరుపాక్షుడు పెళ్లి చేసుకుంటానని అన్నాడు అనుకోండి, అంటే ఏమవుతుంది, అమ్మాయి లైఫ్ చాలా చాలా దీనంగా అయిపోతుంది, చాలా బ్యాడ్, ఇట్ బికమ్స్ చాలా బాధపడుతుంది. సో ఎనీవే ఇక్కడ మనం లైఫ్ చాలా విలువైనది, అంతే దాంతో ఆటలాడకూడదు అని చెప్పారు. ఓకే, సో నౌ this is part 1 and 2. I will read them one after another, so you should be able to follow that very easily. Now, page number 63, Reward of Life, part 1. Long ago, Kanchannagar was being ruled by King Chandradeep. King Chandradeep దాన్ని కాంచన్నగర్ని పరిపాలించేవాడట. He was a great ruler and was liked by people. చాలా మంచి రూలర్ అంటే రూల్ చేసేవాడు, అంటే పరిపాలించేవాడు. అండ్ ఈ లైక్డ్ బై పీపుల్, చాలా మంది పీపుల్ అందరూ ఆయనని ఇష్టపడేవారు. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఆఫ్ హిస్ గెటింగ్ మ్యారీడ్, హీ వాజ్ బ్లెస్డ్ విత్ ఎ డాటర్ నేమ్డ్ ఇందుమతి. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, పెళ్ళి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, హీ వాజ్ బ్లెస్డ్ విత్ ఎ డాటర్ నేమ్డ్ ఇందుమతి. బీయింగ్ an only child, the princess was brought up like a boy and was given training in the use of arms and warfare. అక్కడే అతనికి ఉన్నటువంటి సంతానంలో ఒకే అమ్మాయి కాబట్టి ఆమెకి ఒక అబ్బాయిలాగా అన్ని ట్రైనింగ్ ఇచ్చారట. షీ బికేమ్ ఏ బ్యూటిఫుల్ యంగ్ లేడీ, చాలా మంచి అందమైన లేడీగా తయారైంది. ది కింగ్ వాంటెడ్ టు హిస్ డాటర్ టు గెట్ మ్యారీడ్ టు ఎ ప్రిన్స్ who would also become the ruler of Kanchannagar. అది ఎవరో ఒక ప్రిన్స్కి ఇచ్చి పెళ్లి చేసి అతనికి రాజ్యాన్ని కూడా అప్పచెప్దాం అనుకున్నాడు. The princes of many of the neighboring kingdoms cherished a desire to marry Indumati, who was besides everything else extremely beautiful. చాలా అందజెత్తే, మిగతా విషయాలు విడిచిపెట్టిస్తే ఆవిడ చాలా అందజెత్తే ఆవిడని పెళ్లి చేస్తుందని చాలా మంది అనుకునేవారట. Whenever the king broached the subject of marriage, Princess Indumati would hesitate to give him a definite answer. ఎప్పుడైనా పెళ్లి గురించి మాట్లాడితే ఆవిడేమో జవాబు ఇచ్చేది కాదట. బట్ వన్ డే ఇందుమతి సెడ్ yes to his father. ఎస్ అని చెప్పింది, నేను పెళ్లి చేసుకుంటానని. ఎస్ ఫాదర్, బట్ ది కింగ్ స్టార్టెడ్ at her. ఆవిడ ఎదురుగా చూశాడు, ఏంటని. వెయిటింగ్ ఫర్ హర్ టు కంప్లీట్ ది సెంటెన్స్, ఆ వాక్యం పూర్తి చేయడానికని వెయిట్ చేస్తూ ఆవిడ చూశాడట. హూ ఎవర్ మ్యారీస్ హీ మస్ట్ బి స్ట్రాంగ్ అండ్ బ్రేవ్. ఎవరైతే నన్ను పెళ్లి చేసుకుంటారో వాళ్ళు హీ మస్ట్ బి స్ట్రాంగ్ అండ్ బ్రేవ్. హీ మస్ట్ సక్సీడ్ ఇన్ ద టెస్ట్ దట్ ఐ గివ్. నేను పెట్టినటువంటి పరీక్షల్లో నెగ్గాలి. ఇందుమతి దెన్ స్పెల్ట్ అవుట్ వాట్ కైండ్ ఆఫ్ టెస్ట్ షీ వాజ్ కాంటెంప్లేటింగ్ ఫర్ హెర్ సూటర్స్. తను వచ్చి తనని గెలుచుకోవడంలో ఉన్న వాళ్ళకి అందరికీనో ఆ టెస్ట్లో ఏ టెస్ట్లు పెడతానని చెప్పిందట. చెప్తే ది కింగ్ వాజ్ హారిఫైడ్. కింగ్ చాలా భయపడ్డాడు, ఏమిటిదండి, చాలా బాధపడ్డాడు. డోంట్ ఇన్సిస్ట్ ఆన్ ఎనీ సచ్ టెస్ట్, హీ అడ్వైజ్ ది ప్రిన్సెస్. అలాంటి టెస్ట్లు ఎప్పుడు కూడా పెట్టవద్దు అన్నదట. దే ఆర్ ఆల్ హ్యాజర్డస్, చాలా ప్రమాదకరమైనవి. No one will come forward to undergo the test for fear of one's life. నువ్వు పెట్టిన టెస్ట్లో ప్రాణం మీద భయం కొద్దీ ఎవరు కూడా రాలేరని చెప్పాడు. జస్ట్ ఫర్గెట్ అబౌట్ దెమ్, డోంట్ వరీ ఫాదర్ ఇందుమతి షూడ్ చంద్రదేవ్. జస్ట్ ఫర్గెట్ అబౌట్ దెమ్ అంటే వాడి గురించి మర్చిపో అని. డోంట్ వరీ ఫాదర్, మీరు దాని గురించి వరీ అవ్వకండి. ఇందుమతి షూడ్ చంద్రదేవ్కి చెప్పిందట, మీరే దాని గురించి వరీ అవ్వద్దు అని చెప్పి చేసిందట. దోస్ హూ ప్రొఫెస్ దట్ లవ్ మీ దే సర్టన్లీ హ్యావ్ టు టేక్ దీస్ టెస్ట్, యూ జస్ట్ వాచ్ అని ఏమన్నది. దోస్ హూ ప్రొఫెస్
that they love me, నన్ను ప్రేమిస్తానని అన్నవాళ్ళు, they will certainly have to take these tests. ఈ టెస్ట్లో వాళ్ళు తప్పకుండా తీసుకోవాలి. అర్థమవుతుంది కదా? You just watch, చూడండి అన్నది. The king consulted his ministersని కన్సల్టేషన్ చేసేట. They came out with a suggestion, if the princess is determined to impose the test, let her wish be carried out, since the prime minister అక్కడ ఉన్నట్టు ముఖ్యమంత్రి ఏమన్నాడు, అదే కోరిక ఆవిడకి ఆ కండిషన్స్ పెట్టి దాన్ని అది క్యారీ అవుట్ చేద్దాం అన్నాడట. బట్ వెన్ వీ మేక్ ది అనౌన్స్మెంట్, లెట్ us not spell out the details. మనం పెళ్లి చేసుకున్నట్టు చెప్పినప్పుడు ఈ డీటెయిల్స్ ఏం మాత్రం చెప్పొద్దు అని అన్నాడట. they will be let known only at the time of the test. టెస్ట్ అయినప్పుడే అప్పుడే చెప్దాం. చంద్రదీప్ agreed to the session. చంద్రదీప్ ఈ సెషన్కి అగ్రీ అయ్యాడట. The royal announcement about the princess wedding merely started that the suitors would have to undertake certain tests. ఇవాళ వెంటనే అనౌన్స్మెంట్ వచ్చింది. ఏమిటి? ఆ సూటర్స్ ఎవరైతే ఆవిడని వించేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా టెస్టులు అండర్గోవాలన్నట. The announcement was made in all the neighboring kingdoms, including Jayanagar, where a young man named Kurupshana held it. చాలా మంది అందరూ విన్నారట. ఆ పక్కన ఉన్నటువంటి జయనగరం దానిలో కురుప్షానా అనేవాడు విన్నాడట. He had been born with both hands stunted. He was born with both hands stunted. Stunted అంటే ఇక్కడ అర్థం ఏమి ఇక్కడ చూద్దాము. స్టంటెడ్ అంటే హిండర్ టు నార్మల్ గ్రోత్, అంటే నార్మల్ గ్రోత్ లేకుండా కొంచెం తక్కువ అనమాట. అలాగా స్టంటెడ్. ఓకే, ఆల్ రైట్. ఓకే, he had been born with both hands stunted. His mother died soon after he was born and his father took a second wife. అతను ఈవిడ పుట్టిన తర్వాత వాళ్ళ మదర్ చనిపోయిందట. అప్పుడు హిస్ ఫాదర్ మ్యారీడ్ ఎ సెకండ్ వైఫ్. ది బాయ్ వాజ్ నేమ్డ్ కురుప్షానా, ది అడ్లీ లుకింగ్ కురుప్షానా అనేవాడు దాని పేరు. ఓకే, ఈ స్టెప్ మదర్ వాజ్ నాట్ అట్ ఆల్ కైండ్ హార్టెడ్ అండ్ షీ ఇరిటేటెడ్ హిమ్ మచ్. ఆ స్టెప్ మదరు ఆవిడ మంచి హృదయం, దయా కలిగిన హృదయం కాదు, ఆవిడ ఇస్తున్న మాత్రం చాలా కష్టంగా ట్రీట్ చేసిందట. ఇట్ వాజ్ సెల్డమ్ that he even got a full meal. తను ఒక పూర్తిగా భోజనం కూడా పెట్టేవాడు. She knew that the boy with his handicap would not be much use to her. ఆవిడ అనుకుంది, వీడి హ్యాండిక్యాప్ కదా, చేతులు అంతగా పెరగదు కదా, అందువలన వాడి పెద్ద ఉపయోగపడ్డాడు అని అనుకుందట. కురుప్షానా did not utter a word in protest or by way of complaint. ఏమనలేదు ఆ మదర్, స్టెప్ మదర్ అయినప్పుడు. బట్ హీ లామెంటెడ్ విదిన్ హిమ్సెల్ఫ్. తనలో తను అనుకున్నాడు, ఏమని, మదర్ ఈజ్ ఆల్వేస్ స్కోల్డింగ్ అండ్ హెరాసింగ్ మీ అండర్ వన్ ప్రొటెక్షన్ ఆర్ ద అదర్. ఈ మదరు నన్ను ఎప్పుడు కూడా చెప్తూ ఎప్పుడు కూడా నన్ను బాధ కలిగిస్తుంది, ఏదో కారణం చెప్పి చేస్తుంది. వన్ దేర్ బి ఎన్ ఎండ్ టు ఆల్ దిస్. వీటన్నిటికీ ఎప్పుడైనా ఎండ్ వచ్చేవారు, మరి ఇది అంతం అవదా అనుకున్నాడట. దే ఫీల్ దట్ ఐఎమ్ నాట్ గుడ్ అండ్ ఐ బెటర్ డై. వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను దేనికి పనికిరాను, ఐ బెటర్ డై, నేను చనిపోవాలని. ఐ మస్ట్ టేక్ దిస్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ షో దెమ్ అవుట్ ఐ టూ కెన్ ఫేస్ లైఫ్. అప్పుడు ఏమనుకున్నాడు, ఈ ప్రయత్నమైనా లేదా అంచేత ఐ మస్ట్ టేక్ దిస్ యాజ్ ఎ ఛాలెంజ్ తీసుకొని అండ్ షో దెమ్ దట్ ఐ టూ కెన్ ఫేస్ లైఫ్ అని అనుకున్నాడు వాడు. He decided to go to Kanchannagar. Kanchannagar వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. Quite a few princes had by then assembled at Kanchannagar. Kanchannagar చాలా మంది రాజులు ప్రిన్సెస్ ఏది చూసి అసెంబుల్ అయ్యారు. There were some young men too wishing to try their luck if the princess were to fail. ఒకవేళ ప్రిన్సెస్ ముందు రాజు కదా, వాళ్ళు ఫెయిల్ అయిపోతే యంగ్ మెన్ కూడా ఉన్నారు కొంతమంది. They all spent their time. They all spent their time guessing what kind of test the princess would put them through. ఎలాంటి ప్రశ్నలు, ఎలాంటి పరీక్షలు పెడతారని అందరూ ఊహిస్తున్నారట. Some of them thought it would be wrestling. కొంతమంది ముష్టియుద్ధం అనుకున్నారట. Some others thought it could be their performance with a bow and arrow. బాణమును
ఏరోతో అలాంటి టెస్ట్ పెట్టలేమంటున్నారు. ద టైమ్ కేమ్ టు అనౌన్స్ ద డీటెయిల్స్ ఆఫ్ ది టెస్ట్. టైం వచ్చింది, అందరూ ఉన్నారు, టైం వచ్చింది అయింది. ది కింగ్ అండ్ ది ప్రిన్సెస్ ఇందుమతి కేమ్ టు ది స్టేజ్. ఆవిడను ఇందుమతి కూడా ఇద్దరు వచ్చారట. షీ sat next to the king. రాజుగారి పక్కనే కూర్చుందట. అండ్ ఆన్ ద అదర్ సైడ్ ది కింగ్ సా ది ప్రైమ్ మినిస్టర్. పక్కనేమో అవతల సైడ్ ఏమో ప్రైమ్ మినిస్టర్. హీ got up from his seat and faced the princely suitors. అందరినీ చూసి నిలబడే చూశాడట. ది కంటెస్ట్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్. ఇప్పుడు ఈ పరీక్ష ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సెవరల్ సూటర్స్ ఆర్ ప్రెజెంట్ హియర్ టు విన్ ది హ్యాండ్ ఆఫ్ ది ప్రిన్సెస్ ఇందుమతి. చాలామంది సూటర్స్ అంటే ఇక్కడ యువకులు వచ్చి ఆవిడ యొక్క హ్యాండ్ ఆవిడని పెళ్లి చేసుకోవడానికని వచ్చారు. ఇట్ ఈస్ హర్ విష్ దట్ దే ఆర్ టు పుట్ టు సెట్. ఆవిడ కోరిక ఏంటి? ఇట్ ఈస్ హర్ విష్ దట్ దే ఆర్ పుట్ టు సర్టెన్ టెస్ట్. కొన్ని పరీక్షలు పెట్టాలని ఆవిడ కోరిక. హూఎవర్ సక్సీడ్స్ ఇన్ ది టెస్ట్ విల్ క్వాలిఫై టు వెడ్ హర్. వాళ్ళు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ది క్వాలిఫై టు వెడ్ హర్. ఓకే, ఇంతవరకు మనం చదివింది ఏంటి? ఇంతవరకు ఒక రాజ్యంలోని కాంచన్ నగర్లో రాజు కింగ్ చంద్రదీప్ ఉన్నాడు. అతనికేమో ఇందుమతి అనే పాప ఉంది, కూతురు. ఆవిడ ఓనిచ్చేది కాబట్టి అబ్బాయిలాగా అన్నింటిలోని ఆరితేరినట్టు పెంచాడు. ఆవిడ పెళ్లి వచ్చింది, పెళ్లి చేస్తానంటే ఎప్పుడు ఆ అమ్మాయి ఏమో నో అన్నది ఫైనల్గా ఎగిరయింది. కానీ కండిషన్ ఏంటి? నేను పెట్టిన పరీక్ష అన్నిటికీ వాళ్ళు ఒప్పుకోవాలని రాజుగారు ఒప్పుకున్నారు. రాజుగారు తర్వాత అదే ఊరు దాని పక్కన జయనగర్ అని ఒకటి ఉంది. ఆ నగర్లో ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ అమ్మగారు చనిపోయారు, పుట్టినప్పుడే చనిపోయారు. వాళ్ళ నాన్నగారు మరో పెళ్లి చేస్తున్నారు. స్టెప్మదర్ ఈజ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్, షీ ఈజ్ నాట్ కైండ్ హార్టెడ్. తర్వాత ఈ రెండు చేతులు దే ఆర్ నాట్ గ్రోన్ వెల్. సో స్టెప్మదర్ ఎప్పుడు కూడా వీడిని తిడుతూ ఉంటుంది. సో హీ వాంట్స్ టు ప్రూవ్ దట్ హీ కెన్ డూ సంథింగ్. సో ఈ కాంచన్ నగర్కి ఏమి చేయడో మన మిగతా అందరితో పాటు యువకులు అందరితో పాటు వెళ్ళారు. సో మినిస్టరు అందరూ, రాజు, మినిస్టరు, ఆ పాప, వీళ్ళందరూ కూడాను they're all waiting to hear what the test is. Okay. Now look at page 69. You all can see the wall in front of you. మీరందరూ చూడండి, వాల్ ఉంది కదా, ఉంది. You have to climb the wall and jump down into the 3-tiered cage of sharp knife. 3-tiered 3 వరుసలు ఉన్నటువంటి షార్ప్ నైఫ్ లేదా అందరూ దాని మీద గెంతాలి. This test is while doing so you must be careful not to injure yourself. Excuse me. ఆ జంప్ చేసినప్పుడు నీకు దెబ్బలు తాగకూడదు. There should not be a single scratch on your body from the blades of the knives. నీ బ్యాడ్ మీద ఒక చిన్న ఇది కూడా దెబ్బ కూడా ఉండకూడదు. Whoever is willing to participate in the test may step forward. ఎవరు చేద్దాం అనుకుంటున్నారు దీనిలోని, ఈ టెస్ట్లోని పాల్గొందాం అనుకుంటున్నారు అందరూ అన్నారు. Many princes rose from their seats, went and took a good look at the high wall as well as the cage of knives. ఆ cage of knives వాళ్ళు కూడా చూశారు. దే వుడ్ నాట్ బి ఏబుల్ టు జంప్ డౌన్ వితౌట్ ఇంజరింగ్ దెమ్సెల్వ్స్. వాళ్ళు దాని మీద నుండి జంప్ చేయలేరు. జంప్ చేసినా డబ్బులు తగిలించుకోకుండా జంపలేరు. ఈ చేయని తెలిసింది, అర్థమైంది వాళ్ళకి. నాన్ డేర్డ్ ఈవెన్ టు మేక్ అన్ అటెంప్ట్. ఎవరు కూడా దాన్ని జంప్ చేయకుండా ఒకసారి కూడా ఎవరు అటెంప్ట్ చేయలేదు. As they went back to their seats, some of them protested. వాళ్ళు వెళ్ళిపోదు, వాళ్ళ సీట్కి వెళ్ళిపోదు, వాళ్ళు ఇచ్చారు, ప్రొటెస్ట్ చేశారు. వాట్ కైండ్ ఆఫ్ టెస్ట్ ఈజ్ దిస్? ఇదేం టెస్ట్ అండి? ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఎ ట్రాప్ ఫ్రమ్ వేర్ వన్ కెనాట్ ఎస్కేప్ విత్ వన్స్ లైఫ్. ఇదంతా ఇది ఓన్లీ ఏ ట్రాప్ అంటే ఒక ఎత్తుగడ. వై షుడ్ ఎనీవన్ సాక్రిఫైస్ వన్స్ లైఫ్ ఫర్ ది హ్యాండ్ ఆఫ్ ఎ మ్యాడ్ ప్రిన్సెస్ ఇన్ దిస్ వరల్డ్? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ పిచ్చి మహారాణికి చేయి గురించి ఎందుకు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవాలన్నాడు. ది కింగ్ వాజ్ ఇన్ ఎ డైలమా. ఏంటి కింగ్ ఏమనుకున్నాడో, కనీసం పిల్లకి పెళ్ళి అవుతుంది అనుకుంటే ఇప్పుడు ఏమైంది, ఎవడో ముందు రావటం లేదు. హీ రిగ్రెటెడ్ దట్ హిస్ డాటర్ డిడ్ నాట్ యాక్సెప్ట్ హిస్ అడ్వైస్. ముందు చెప్పాడు, అమ్మాయి తప్పది, ఇలాంటి పరీక్షలు పెట్టకూడదన్నా. ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే తను కూడా గట్టిగా చెప్పాల్సిందని ఇప్పుడు విచారిస్తున్నాడు.
Kurupsana was also watching all this from his side. Or seat నుండి వాడు కూడా వాచ్ చేస్తున్నాడు కురుప్సాన. Suddenly a thought struck him. వెంటనే ఒక థాట్ వచ్చింది. If he were to succeed in the test by the grace of God, he stood to win the hand of none else than a princess. ఏమనుకున్నాడు? If he was to succeed, ఒకవేళ నేను గెలిస్తే I will get the hand of the princess. And if he were to die, nobody should grieve over his fate, and his stepmother wish would also be fulfilled. ఏమనుకున్నాడు? ఒకవేళ నేను ఫెయిల్ అయిపోయి చచ్చిపోతే ఎవరు నన్ను గురించి విచారించరు, మా స్టెప్ మదర్ కూడా హ్యాపీగా ఉంటుంది అని అనుకున్నాడు. ఓకే, he left his seat and walked to King Chandradeep. Your Majesty, can I have your permission to undertake the test? అని అడిగాడట. ది కింగ్ వాజ్ షాక్. ఎందుకంటే వీడు చాలా చేతులు సరిగా లేవు కదా, అందవికారుడు. Who was this ugly looking handicapped youth? Suppose he were to succeed in the test, his daughter would have to marry him according to the rules of the game. ఒకవేళ వీడు గెలిస్తే according to the rules of the game, his daughter has to marry him. And if that happened, he should have to spend the rest of their life in the company of a handicapped husband. వాడు హ్యాండిక్యాప్డ్ హస్బెండ్తో జీవితాంతం అలాగే బ్రతకాలి ఒకవేళ గెలిస్తే. ప్రిన్సెస్ ఇందుమతి టూ వాజ్ ఇన్ ఎ సిమిలర్ డైలమా. తను కూడా కొంచెం అదే డైలమాలో ఉంది. ఏంటి వీడు హ్యాండిక్యాప్డ్ మ్యాన్, వాడిని పెళ్లి చేసుకుంటారు. షీ వాజ్ ఎక్స్పెక్టింగ్ టు బి మ్యారీడ్ ఆఫ్ ఎ ప్రిన్స్ హూ వాజ్ బ్రేవ్, డేరింగ్ అండ్ హ్యాండ్సమ్. అదేమనుకుంటుంది? మంచి బ్రేవ్, ధైర్యవంతుడు, తర్వాత డేరింగ్, ధైర్యవంతుడు, సాహసవంతుడు, అండ్ హ్యాండ్సమ్ అంటే చాలా అందగాడని. లుకింగ్ ఎట్ ది అగ్లీ యూత్, షీ రిగ్రెటెడ్ ది థాట్ ఆఫ్ హర్ టెస్ట్ ఫర్ హర్ సూటర్స్. ఆ సూటర్స్ తనని పెళ్లి చేసుకుందామని వచ్చిన వాళ్ళందరి యొక్క ఆ టెస్టులు పెట్టినది తను కూడా కొంచెం విచారించింది. సడన్లీ ఏ డౌట్ కేమ్ ఇన్ హర్ మైండ్. ఒకవేళ ఒక డౌట్ వచ్చిందండి. ఏమిటి? వుడ్ దిస్ యంగ్ మ్యాన్ బి ఏబుల్ టు క్లైంబ్ దట్ హై వాల్? అంత హై వాల్ ఎగ్గాడా? హౌ హీ అవాయిడ్ ఎ స్క్రాచ్ వైల్ జంపింగ్ ఇన్ టు ది కేజ్ వెన్ హీ హ్యాడ్ నో హ్యాండ్స్ టు గైడ్ హిమ్ త్రూ షార్ప్ నైఫ్స్. మరి మీదకి ఎక్కగలదా? ఎక్కిన ఆ నైఫ్స్ నుండి ఎస్కేప్ అవ్వగలదా? షీ ఆల్మోస్ట్ కన్క్లూడెడ్ దట్ హీ వుడ్ ఓన్లీ మీట్ విత్ హిజ్ ఎండ్. ఏంటంటే ఆ జీవితం చచ్చిపోతాడని అనుకుందట. కింగ్ చంద్రదీప్ వాంటెడ్ ఫర్ ఎ మూమెంట్ టు నో హిజ్ డాక్టర్స్ రియాక్షన్. ఆ డాక్టర్ రియాక్షన్ ఏంటంటదని ఆ వెయిట్ చేసేదట. అండ్ దెన్ గేవ్ ది పర్మిషన్ టు కురుప్సానాకి పర్మిషన్ ఇచ్చాడు. టు గెట్ అప్ ది వాల్ అండ్ జంప్ ఇన్ టు దట్ త్రీ-టైడ్ నైఫ్స్. ఆ నైఫ్స్ అన్నింటి వాటి చాలకుండా పడిపోవాలి కదా. Kurupsana went to the wall and asked the soldiers to take him to the top of the wall. తీసుకెళ్ళమన్నాడు. He then took a good look at the cage and jumped down. ఒకసారి కేజ్లో చూశాడు, then jumped down. He landed between the knives, arrayed all around on all the three tiles. 3 వరుసలోని కూడాను ఆ మధ్యన గ్యాప్లో పడిపోయాడు. He landed unscratched. ఎక్కడ ఏం దెబ్బ లేదు. Not a single one. A loud cheer arose from the audience. ఆడియన్స్ అందరూ చాలా గట్టిగా కేకలు వేశారు, చాలా ఆనందంతో. The cage was slowly raised చేశారట. To allow the young man to come out. రావడానికి చేశారట. He then walked towards the king and the princess. అప్పుడు రాజు దగ్గరికి ప్రిన్సెస్ దగ్గరికి వెళ్ళాడు. Their faces had become pale. అంటే చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే వీడు ఈ హ్యాండిక్యాప్డ్ మ్యానా, నా కూతురు, నా హస్బెండ్ కురుప్సానా రియలైజ్ దేర్ ప్రెడిక్మెంట్. వాళ్ళ యొక్క పరిస్థితిని కొంచెం వీడు కురుప్సానా అర్థం చేసుకున్నాడు. ఓ కింగ్, ప్లీజ్ డోంట్ వరీ, మీరే బాధపడకండి. ఐ డిసైడెడ్ టు అండర్గో ది హ్యాజర్డస్ టెస్ట్ నాట్ విత్ ది హోప్ ఆఫ్ మ్యారీయింగ్ ఏ ప్రిన్సెస్ని పెళ్ళాడదామనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఈ టెస్ట్ తీసుకోలేదు. ఇఫ్ ఐ మ్యారీ హర్, I shall one day be called upon to rule the kingdom. నన్ను ఎప్పుడైతే నేను ఒకవేళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నన్ను ఈ రాజ్యాన్ని పరిపాలించమంటారు. బట్ యాజ్ ఎ రూలర్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు ఈవెన్ హోల్డ్ ఎ స్వోర్డ్. యాజ్ రూలర్గా
ఒక కత్తిని కూడా నేను పట్టుకోలేను. ఐ డి నాట్ విష్ టు మ్యారీ ది ప్రిన్సెస్ని పెళ్లి చేసుకుందామని నేను ఎప్పుడు అనుకోలేదు. ఐ హెడ్ ఓన్లీ వాంటెడ్ టు టేక్ ఎ ఛాలెంజ్ అండ్ ఐ నో ఐ డూ సక్సీడ్. ఏదైనా దానిలో గెలుస్తానని ఆ ఛాలెంజ్ తీసుకున్నాను. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ రివార్డ్ ఆఫ్ మై లైఫ్. అది ఆ సక్సీడ్ అవడమే ఇట్స్ ఎ బిగ్ రివార్డ్ ఆఫ్ మై లైఫ్. ఐ కెన్ నౌ ఫేస్ లైఫ్. నేను ఇప్పుడు లైఫ్ని ఫేస్ చేయాలి. హీ బౌడ్ లో బిఫోర్ ది కింగ్ అండ్ రిట్రీటెడ్. వెంటనే రాజుగారికి ముందు ఇలా వంగి వెనక్కి కలిపాడట. ద ప్రిన్సెస్ వాజ్ అషేమ్డ్ ఆఫ్ హర్ ఇగ్నోరెంట్ బిహేవియర్ అండ్ ఆల్సో ఫర్ నాట్ హీడింగ్ హర్ ఫాదర్స్ అడ్వైస్. ప్రిన్సెస్ వాజ్ అషేమ్డ్, చాలా సిగ్గుపడింది. ఎందుకు? ఫర్ హర్ ఇగ్నోరెంట్ బిహేవియర్, తెలుగు తక్కువ ప్రవర్తనకి, తర్వాత ఫాదర్ అడ్వైస్ విన్నందుకు. షీ రియలైజ్ దట్ లైఫ్ ఈజ్ సో ప్రెషర్. ఆవిడ లైఫ్ ఈజ్ సో ప్రెషర్ దట్ వన్ షుడ్ నాట్ ప్లే విత్ అదర్స్ లైఫ్. ఇతరుల జీవితాలతో మనం ఎప్పుడు ఆడకూడదని అని తెలుసుకోండి. కురుక్షానాస్ వర్డ్స్ మేడ్ హర్ ఐస్ ఓపెన్. వాడి యొక్క పద అక్షరాలు అంటే చెప్పిన మాటలు కళ్ళు తెరిచాయి. ది కింగ్ హ్యాడ్ ఫర్గివెన్ ఈజ్ అపాలజెటిక్ డాక్టర్. అప్పుడు కింగ్ ఏమో ఆ కూతుర్ని క్షమించాడు. ఓకే, సో దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ఎ కింగ్, డాటర్ అండ్ కురుక్షానా. దోస్ ఆర్ ది three characters here. Once upon a time there was a king, Chandradeep. There was only one daughter, ఇందుమతి. చాన్నాళ్ళకి అమ్మాయి పుట్టింది. అమ్మాయినేమో చాలా వరకు అబ్బాయిలాగా అన్నిట్లోని యుద్ధం వైట్లని కూడాను అబ్బాయిలాగా దాన్ని ట్రైన్ చేసి బ్రింగప్ చేశాడు. వన్ డే హీ వాంటెడ్ టు గెట్ హర్ మ్యారీడ్, బట్ షీ సెడ్ నో. బట్ ఆఫ్టర్ సమ్ పెర్సుయేషన్, సో షీ సెడ్ yes, and but with a condition. She said, I want to impose certain conditions. ఆ కండిషన్స్ గెలిచిన వాళ్ళు ఎవరైతే వాళ్ళకి పెళ్లి చేసుకుంటారు. సో ది కింగ్ అగ్రీడ్ ఫర్ దాట్, బట్ ది కండిషన్స్ వర్ నాట్ వెరీ గుడ్. సో ది king consulted the prime minister and he said, no, they are not good conditions, but because you promised her that he would go with the test, so let us hold the test, but that all the princes and suitors and young men, let them come. Don't tell the test first, and only once they come here, tell the test. ఆ విధంగా చేశారు. చాలామంది యువరాజులు వచ్చారు, యువకులు వచ్చారు. ఎవరు కూడా ఈ వాలికి గెంతీసి 3 వరుసలు ఉన్నటువంటి ఆ కత్తులకి ఏమి తగలకుండా, దెబ్బ కూడా తగలకుండా కిందకి పడలేరు. మనకు అది అసాధ్యం అనే ఉద్దేశంతో ఎవరు కూడా ఆ పోటీలోనే పాల్గొనలేదు. అది వచ్చారు, పాల్గొనలేదు. అప్పుడు ఈ కురుక్షానా ఉన్నాడు కదా, వీడు వెళ్ళి నాకేం పోయింది, చచ్చిపోతే ఎవరు నా గురించి విచారించరు, గెలిస్తే అట్లీస్ట్ చచ్చిపోతే మా స్టెప్ మదర్ విల్ బి హ్యాపీ, నా గురించి ఎవరు బాధపడరు, అంతే లెట్ మీ ట్రై అని నేను వాడు ట్రై చేస్తాడు. ఈ సక్సీడ్. దాన్ని బట్టి ఎప్పుడైతే వాడు గెలిచాడో ఆ 3 days నైట్స్ తీసేసిన హీ కేమ్ అవుట్ అన్స్క్రాచ్. ఎక్కడ దెబ్బలు ఏమి లేవు. సో ది కింగ్ వాజ్ వెరీ వరీ అండ్ సీయింగ్ ది సిచ్యువేషన్. అప్పుడు కురుక్షానా చెప్తాడు రాజుగారు, మీరేం వరీ అవ్వకండి, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందామని నేను ఈ టెస్ట్లో వెళ్ళలేదు. ఐ వాంట్ టు షో దట్ ఐ కెన్ సక్సీడ్ అనే ఉద్దేశంతో నేను ఇచ్చేశాను. అమ్మాయిని మీరు మంచి రాజుగారికి ఇవ్వండి, మంచి యువరాజుకి ఇచ్చి పెళ్లి చేయండి. నాకు ఇచ్చారనుకోండి, నేను ఒక రోజు ఎప్పుడైనా ఏదో రోజు నన్ను ఈ సామ్రాజ్యం ఏలమంటారు, నాకు కత్తి కూడా పట్టుకోవడం రాదు, అందుగురించి మీరు ఆ పని చేయండి అంటే ది కింగ్ అండ్ ది డాక్టర్ వర్ వెరీ హ్యాపీ. అండ్ ది కింగ్ టోల్డ్ his daughter that not to play with the life. Okay, that is the story, Nana. So life is very precious. And one should not play with others' lives. Kada, it is precious. Life is very precious, and you should not play with others' lives. Okay. Thank you. If you like it, subscribe for it. Otherwise, if you have any questions, send me a voicemail message or WhatsApp message. Thank you. Have a great day.